ఆసిఫాబాద్ డయాలసిస్ సెంటర్లో రోగులు నరకయాతన పడుతున్నారు. ఈ సెంటర్లో డయాలసిస్ రోగులకు ఎర్ర రక్త కణాలు పెరిగేందుకు ఇచ్చే ఈపీఓ ఇంజెక్షన్లు నెలన్నర నుంచి సరఫరా కావడం లేదు. అయితే ఈ ఇంజెక్షన్లను ప్రైవేట్లో కొనుగోలు చేయడంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈపీఓ ఇంజెక్షన్లు తెప్పించాలని రోగులు కోరుతున్నారు. డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్ని ఆసిఫాబాద్లో మరి డయాలసిస్ సెంటర్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మందుల కొరత ఏర్పడుతున్నది. ఇప్పటి వరకు మరి ఎంతోమంది ఇక్కడ డయాలసిస్ చేసుకునేటువంటి పేషెంట్లు చనిపోయినారు. కేవలం మందుల కొరత వలన. ఇప్పటి వరకు రెనోసిల్ ఇంజెక్షన్స్ లేకపోవడం వలన అనేక సమస్యలు రక్తహీనతతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఎదుర్కొంటున్నారు. ఒకసారి రక్తహీనత ఏర్పడినప్పుడు ఉన్నటువంటి సమస్య మరింత పెరిగి ఇంకా అనేక సమస్యలు పుట్టించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి ఈ ఆసిఫాబాద్ సెంటర్ను ప్రత్యేకంగా గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి మందులు సమకూర్చాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి ఇప్పటి వరకు ఒకసారి కూడా చూడలేదు. రాష్ట్ర మొత్తంగా అన్ని డయాలసిస్ సెంటర్లలో మరి మందుల కొరత లేదు. కేవలము ఆసిఫాబాద్లోనే ఈ మందుల కొరత ఏర్పడడానికి కారణము ఎవరవుతున్నారనేది తెలియదు. కానీ ఆ యొక్క కారణాల ద్వారా అనేక మంది మరి డయాలసిస్ పేషెంట్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమస్యను గుర్తించి ఇక్కడ అవసరమైనటువంటి మందులు సమకూర్చించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు వాళ్ళు సహాయపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డయాలసిస్ పేషెంట్లం అందరం కూడా ఈ అధికారులను